ప్రజలకు స్వీట్ల మాదిరి ఉచితాలను పంచిపెడుతూ పోతే ఆధునిక భారతదేశం అంధకార యుగంలోకి జారిపోతుంది. ఉచితాలను అమలు చేస్తే ఎక్స్‌ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, రక్షణ కారిడార్లను నిర్మించలేం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 జూలై 16న యూపీలో బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభిస్తూ హెచ్చరించారు. మోదీ దారిలో కేంద్ర మంత్రులు కూడా ఉచితాలను విమర్శించారు. అయితే ఆ తర్వాత ఏడాదే మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహ్నా పథకం క్రింద మహిళలకు నెలకు 1,250 రూపాయల చొప్పున చెల్లిస్తామని, క్రమంగా దాన్ని 3,000 రూపాయల వరకు పెంచుతామని బీజేపీ ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగలిగింది. దేశ రాజకీయాలలో ఈ ఉచితాల సంస్కృతి ఎంత పెనవేసుకుపోయింది అంటే, ఆర్థిక వ్యవస్థపై దీనివల్ల తీవ్రమైన భారం పడుతుంది అని తెలిసినా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉచితాలను ప్రకటించేందుకు వెనకాడడం లేదు. ఇప్పుడు యావత్ దేశం ఉచితాల బాటలో పయనిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక 2024-25లో 9 రాష్ట్రాల మహిళలకు నగదు బదిలీ క్రింద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాయని చట్టసభల పనితీరును అధ్యయనం చేసే PRS పరిశోధన సంస్థ వెల్లడించింది. నగదు బదిలీల వల్ల ప్రజల వినియోగ సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత తోడ్పడుతుందనే వాదన ఒకటి ఉంది. నిరుత్పాదక వ్యయం వలన జరిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు కదా. ప్రజలకు చేతినిండా పని కల్పించలేని ప్రభుత్వాల అసమర్థత వలన ఆర్థిక వ్యవస్థకు ఎంత మేరకు నష్టం జరుగుతుందో, దానివల్ల సమాజంలో జరిగే నష్టాలు ఎన్నో కూడా ఇట్టే ఊహించవచ్చు. ఏది ఉచితంగా లభించదు. కొందరికి లభించే ఉచితాలకు సమాజంలో మరెవరో చెల్లించాల్సి వస్తుంది అని ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. బహుశా కార్పొరేటర్లకు, సంపన్నులకు రుణాలను రద్దు చేయడం, భారీగా ప్యాకేజీలను ప్రకటించడం, కొంతమంది సంపన్నులకు అనుకూలంగా విధానాలను రూపొందించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే దేశంలో రాజకీయ పార్టీలు వారిని ప్రలోభ పెట్టేందుకు ఉచితాలను ప్రయోగిస్తున్నారేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. నిజానికి ఉచితాలను అమలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందే పార్టీలు ఎవరి జోబులు కొడుతున్నాయో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థికవేత్తల ప్రకారం సబ్సిడీలు వేరు, ఉచితాలు వేరు. సబ్సిడీల వలన కొన్ని సందర్భాలలో పెట్టిన ఖర్చు తిరిగి వస్తుంది. కానీ ఉచితాలు గోడకు వేసిన సున్నం లాంటివే. ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ సేవలు అందించడాన్ని ఉచితాలుగా వర్గీకరించలేమని, వీటిలో కొన్ని ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతం కావడానికి తోడ్పడతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ పాలసీకి చెందిన పరిశోధకులు అంటున్నమాట. ఒక వస్తువు సేకరించినప్పుడు పెట్టే వ్యయానికి, దాన్ని అమ్మిన ధరకు మధ్య తేడానే సబ్సిడీ అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి రంగరాజన్ నిర్వచించారు. దీనివల్ల దాదాపు అన్ని వర్గాలు ఉచితాలను ఆశించే పరిస్థితి ఏర్పడుతుంది. ఉచితాలకు మీరు నిధులు కేటాయిస్తారు, కానీ న్యాయమూర్తుల జీతాలు, పింఛన్లు చెల్లించేందుకు మాత్రం మీ వద్ద డబ్బులు లేవు. ఎంతకాలం హేతుబద్ధత లేకుండా ఈ ఉచితాలను కొనసాగిస్తారు అంటూ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. దేశంలో అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ దుస్థితి కొనసాగుతోంది. ఇక ఉచితాల కంటే ఇలాంటి వాటి గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? జమిలీ ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి వంటివి బీజేపీకి ముఖ్యమే కావచ్చు. కానీ ఉచితాలపై నరేంద్ర మోదీ వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏక అభిప్రాయ సాధనకు ప్రయత్నించడం తక్షణ అవసరం. పారదర్శకత, నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయించడం, అవసరమైన వారిని గుర్తించడం, లక్ష్యాలను సమర్థంగా సాధించారా లేదా సమీక్షించుకోవడం వంటి విధానాల ద్వారా ఉచితాలను, సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సి ఉంది. లేకపోతే ఈ ఉచితాల పరంపర ఎంత హాస్యాస్పదమైన స్థాయికైనా దిగజారే అవకాశం ఉంది.